అందరికీ నమస్కారం. ఇండియన్ మైథాలజీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అజ్ఞాతవాసం చేస్తానని కైకేయితో రాముడు చెప్పటం, అలాగే కౌసల్య అమ్మ వద్ద ఆశీర్వాదం కోసం ఆమె వద్దకు వెళ్ళటం, ఆమెను సముదాయించుట ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడు కథలోకి వెళితే, లక్ష్మణ, ధర్మము, అర్థము, కామము అనే 3 పురుషార్థాలు ఉంటాయి. ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలను తీసుకొచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకుంటే అర్థం లోకద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్య వంటిది. అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్నిగా మాత్రమే అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము. శాస్త్రం ప్రకారం అర్థం అంటే ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు. అర్థం అంటే కొడుకు అని లభిస్తుంది. లక్ష్మణ, నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యం. అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం. అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికి నిశ్చయమయ్యాను. అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంబరాలన్నిటినీ ఇక్కడి నుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్ళిపోవాలి, లేకపోతే అమ్మ అంటే కైకేయి బాధపడుతోంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు. అందుకని తొందరగా ఈ సంబరాలన్నిటినీ తీసెయ్యి. అమ్మ నన్ను భరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవాళ తెల్లారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ. సుఖం అవని, దుఃఖం అవని, శుభం అవని, అశుభం అవని వెనుక నుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక మంచి పని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే అని రాముడన్నాడు. రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు. నీకే చెల్లింది అన్నయ్య ఈ చేతకాని మాటలు మాట్లాడటం. అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేనని కైకమ్మకి నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయికి 2 వరాలు ఇచ్చి సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడా? భరతుడికి రాజ్యం ఇస్తాడా? తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావా? ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావా? ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా, ఆ దైవాన్ని ఒకసారి కనపడమను. నా ధనస్సుకి బాణాలను సంధించి మొదట దశరథుడి తల, తరువాత కైకేయి తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉందని ఒప్పుకుంటాను. దైవమో లక్ష్మణుడో నెగ్గాలి. నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంత మాత్రమూ నచ్చలేదు. నువ్వు అనుమతిని ఇవ్వు, దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమో నేను అనుమతించిన వాడును కదా. నువ్వు బాణం వేయటం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకు వెళ్ళటం మినహా నాకు వేరొక మార్గము లేదు అని లక్ష్మణుడితో అని అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు. కానీ నా కన్నీళ్లను దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు. అందుకని నన్ను నీతో పాటే తీసుకువెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పు అని బయలుదేరు అని కౌసల్య రాముడితో అనింది. అప్పుడు రాముడు, ఏ స్త్రీ భర్తను విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో అటువంటి స్త్రీ నృశంస అంటే ఆమెను చూడగానే ఛీ అనవలసిన స్త్రీ. భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్దభార్యవైన నువ్వు ఒక్క నాటికి కూడా అనకూడదు. దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చేయవలసి ఉంటుంది. ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా తన భర్త మనసు
గుర్తెరిగి భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్ట చివర పొందేది నరకమే. అలాగే జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు నోములు వ్రతాలు చెయ్యకపోయినా కానీ భర్తను అనువర్తించి భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్ట చివర స్వర్గాన్ని పొందుతుంది. అందుకని అమ్మా, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెడితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మా అని కౌసల్య పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పొలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి హోమం చేయించి ఆ అక్షతలను రాముడి శిరస్సు మీద ఉంచి, నాయన, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిన్ను రక్షించాలి. ఆ వృత్తాసురుడిని చంపినప్పుడు దేవేంద్రుడికి కూడా ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినటువంటి ఎటువంటి మంగళం జరిగిందో నీకు అటువంటి మంగళం జరుగుగాక. క్షీరసాగర మదనంలో రాక్షసులను సంహరించి ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో నీకు అటువంటి మంగళం కలుగుగాక. పాదముల చేత ఈ లోకములన్నింటినీ కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో అటువంటి మంగళం నీకు లభించుగాక అని ఆశీర్వదించింది. అప్పుడు రాముడు కౌసల్య దగ్గర ఆశీస్సులు తీసుకున్నాక సీతమ్మ దగ్గరకు బయలుదేరాడు. తన తల్లి దగ్గర ఎంత గంభీరంగా ఉన్నా సీతమ్మ దగ్గరకు వచ్చేసరికి రాముడు ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి, ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసిన వారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి. 100 ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జరగలేదు అని రాముడిని అడిగింది సీతమ్మవారు. అప్పుడు రాముడు తలదించుకొని, సీత, మా తండ్రి గారిని కైకేయ రాత్రి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయమని అడిగింది. సత్యముకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చేయమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడుతావేమో. ఇప్పుడు నువ్వు భరతుడికి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో. నా తల్లి అయిన కౌసల్యకు సపర్య చేయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి మరియు దశరథుడు ఇతర భార్యలను సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి మంచి మాటలు చెప్పి ఆమెను సేవించు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినపడ్డాయి, కానీ ఒక్క మాట అర్థం కాలేదు. నువ్వు ఉండు, నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? మనం వెళతాము అని అనాలి కదా. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళుతాను అంటున్నారు కదా. నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి. ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలిన వారందరూ పంచుకుంటారు. కానీ భర్తతో సుఖం కానీ కష్టం కానీ పంచుకోవడానికి అన్ని కాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కతే. అందుకని నేను కూడా మీతో వస్తాను, అరణ్యాలకు వచ్చేస్తాను అని అంటుంది సీత.